హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ క్యారెట్ పులావ్. ఈ క్యారెట్ పులావ్ని ఈజీగా సింపుల్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మార్నింగ్ పిల్లలకి స్కూల్స్కి లంచ్ బాక్సెస్ పెట్టడానికి ఇలాంటి రెసిపీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎలాగో క్యారెట్స్ తినము అంటారు కదా, ఈ విధంగా రెసిపీస్ లాగా చేసి పెట్టేస్తే వాళ్ళకి అర్థం అవ్వదనమాట, ఈజీగా తినేస్తారు. సో మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఈ క్యారెట్ పులావ్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కంప్లీట్గా నెయ్యితో చేస్తున్నాను, ఫ్లేవర్ మంచిగా ఉండడం కోసం. అండ్ నెక్స్ట్ ఇందులో నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 2 యాలుకలు, 2 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, కొంచెం స్టార్ పువ్వు ముక్కలు వేసేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని కూడా మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పుల్ని కూడా వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఈ జీడిపప్పులు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు పలుకులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకుల్ని మజ్జిగ తుంపుకొని వాటిని కూడా వేసుకోవాలి. దీంతో మనకి పులావ్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులో 2 పచ్చిమిరపకాయలను మజ్జిగ ముక్కల్లాగా కట్ చేసేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ముక్కల్లాగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, వేసుకోకపోయినా పర్వాలేదనమాట. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కాస్త పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3 పెద్ద క్యారెట్లను తీసుకొని వాటిని తురిమి పెట్టుకోవాలండి. ముందుగానే రెడీగా ఆ క్యారెట్ తురుముని కూడా ఇందులో వేసేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా వేసేసుకున్న తర్వాత ఈ క్యారెట్ కూడా కాస్త కుక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. ఒక 5 to 10 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి క్యారెట్ తురుము కూడా బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. క్యారెట్ తురుము త్వరగా మనకి కుక్ అయిపోవటానికి ఇందులో మనం 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుందన్నమాట. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి క్యారెట్ తురుము అనేది కంప్లీట్గా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్, ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మామూలు రైస్ని యూస్ చేస్తున్నానండి. మనం ముందుగానే రైస్ని కుక్ చేసి పెట్టుకోవాలి. అండ్ కుక్ చేసి పెట్టుకున్న రైస్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రైస్ మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి రెసిపీ రెడీ అయిపోయిన తర్వాతకి అన్నం అనేది ముద్దగా అయిపోకుండా బాగుంటుందన్నమాట. సో ముందుగానే వైట్ రైస్లో కొద్దిగా ఆయిల్ మిక్స్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మిక్స్ చేసిన రైస్ మొత్తం ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. క్యారెట్ తురుములో మొత్తం రైస్ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో మనకి కాస్త స్పైసీనెస్ కోసం వెజిటబుల్ చాట్ మసాలాని 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరేగా మనం కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వేసేసుకొని మసాలా పౌడర్ మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవటమే. అండ్ మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం అరకట్ట వరకు కొత్తిమీరని కూడా కట్ చేసుకొని దానిని రైస్లో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటే మన క్యారెట్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మనం ఇక్కడ కంప్లీట్గా నెయ్యి యూస్ చేసి చేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ఫుల్గా బాగుంటుందన్నమాట రైస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.